ఓకే బాలు గారు, ఇప్పుడు లైఫ్లో ఎంత ఉన్నా కానీ అంటే ఏ ఇంటర్వ్యూలో కానీ మిమ్మల్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు, సరదాగా ఉంటారు. ఎదుటి వాళ్ళు ఏమంటున్నా కానీ మీరు లైట్ అని చెప్పేసి మంచిగా హ్యాపీగా మీకు ఇచ్చిన సమాధానం మీరు ఇచ్చేస్తారు. కాకపోతే ఎంత ఉన్నా కానీ లోపల ఒక పెయిన్ అనేది అంటే వీటి వల్లని కాదు, మనకి ఓన్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ ప్రతి ఒక్కరికి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటుంటాయి. సో అలా మీరు బాగా సాడ్గా డిప్రెషన్లోకి వెళ్ళిన మూమెంట్ ఏదైనా ఉందా? నేను ఎప్పుడైతే అలా వెళ్ళానో నాకు ఖాళీ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మా చెల్లిని, మా అక్కని, మా అన్నయ్యని, మా మమ్మీని చూసుకోవాలని కోరిక. నాకు 24 గంటలు నేను సంపాదించిన ప్రతి రూపాయి వాళ్ళకే చెందాలి, వాళ్ళే మంచిగా ఉండాలి, నా వల్ల వాళ్ళ మంచి అన్నం తినాలి అనే నాకు ఒక ఫీలింగ్. ఎందుకంటే మా ఊళ్ళో మాకు పొలాలు లేవు, ప్లాట్లు లేవు, తినడానికి మాకు ఇప్పుడు చనిపోతే పెట్టడానికి పొలంలో ఒక జాగా 10 ఎకరం భూమి కూడా లేదు మాకు. అంటే సేమ్ ఫ్యామిలీ మాకు, ఓన్లీ ఇల్లు మాత్రం చిన్నగా ఉంది. అది ఇప్పుడు అన్నయ్యకు 3 ఆడపిల్లలు, ఆయన ఆటో నడిపిస్తాడు. 3 ఆడపిల్లలు అంటే ఆ 3 ఆడపిల్లలకు ఆటో నడిపిస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ పెళ్లి చేయాలన్నా, ఒక దావత్ చేసినా, ఒక పుష్పవతి దావత్ చేసినా లక్షలు కావాలి. ఎవరు పెడతారు? ఏమొస్తుంది? మా వదిన కూలి పనికి వెళ్తుంది, పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు వస్తుంది. 3 బట్టలు విండాలి, వంట చేయాలి, 3 ఆడపిల్లలు చూసుకోవాలంటే ఎంత నరకం ఉంటుందో ఆమెకు తెలుసు, నాకు తెలుసు. నేను ఎప్పుడైనా నా ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నా. నేను ఎవరు నన్ను ఇట్లా అన్నారా, వాళ్ళు ఇట్లా అంటున్నారు అంటే అనుకోని నేను ఆరోగ్యంగా ఉంటా. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉండాలి, మా ఫ్యామిలీని చూసుకోవాలి. ఇప్పుడు ఒక పూటకి నాకు మొన్న సడన్ గా జ్వరం వచ్చింది, ఇక్కడ నొప్పి వచ్చి హాస్పిటల్ పడ్డా. నన్ను ఎవరు చూశారు? ఎవరు రాలేదు. వైజాగ్ సత్తా నా పక్కన ఉండే కాబట్టి టెన్షన్ పడే హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉండి నా పక్కన ఉండి నాకు గ్లూకోజ్ ఎక్కించి సూదిప్పించి ఆయన తెలిసిన హాస్పిటల్ తీసుకెళ్ళాడు. సడన్గా ఎందుకు తీసుకెళ్ళాడు? ఫ్రెండ్ అంటే అలా. ఆ టైంలో ఎవరు రారు మనకు ఆపత్తికి. మనకు ఆపత్తికి వచ్చినవాడు, ఆపత్తికి మన దగ్గర ఉన్నవాడే నాకు ఇంపార్టెంట్ లైఫ్లో. నేను ఎవడు ఈడన్నాడా వాడన్నాడా, ఎవరికి వాళ్ళే తోపులు అబ్బా. ఏ ఏరియాలో నేను తోపు అనుకుంటే ఎవరికి వాడే తోపు. ఇప్పుడు నా వరకు నేనే తోపు. నేనంటే ఒకరి కోసం బతకట్లేదు, నేను మా ఫ్యామిలీ కోసం బతుకుతున్నా. అంతే. లైఫ్ లో చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏది మీరు? నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే నన్ను మా బావలు గోవా తీసుకెళ్ళడం, టూర్ తీసుకెళ్ళడము. మెయిన్గా అంటే నా లైఫ్లో అంటే మా బాలరాజ్ బాబు నన్ను ఇంట్లో ఉంచుకోవడం గొప్పతనం. ఎందుకంటే నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నప్పుడు వేరే వాళ్ళు వాడు గీలా ఉన్నాడు, చెక్కలా ఉన్నాడు, వేస్ట్గాలా ఉన్నాడు, మీ పిల్లలు చెడిపోతారు, వాళ్ళు మీ ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పారు. కానీ ఆయన అన్ని నమ్మి నన్ను, వాడేందో నాకు తెలుసు అని నమ్మి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని చూడు నన్ను. దానికి నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేదు. సూపర్. అదొక్కటి నా జీవితంలో మంచి మెమరీ. అంటే ఆయన కానీ మా సీన్ బావ కానీ వాళ్ళ ఇంట్లో ఎదిరించి మా సీన్ బావ నేను తిట్టినా కూడా కోపంలా గలీజ్ మాటలు ఆయన నేను మాట్లాడినా కూడా నన్ను భరిస్తాడు. ఎందుకంటే నేను అనేది ఆయనకు ఒక క్లారిటీ ఉంది, ఆయన అంటే నాకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ పార్ట్నర్ కోసం మనం ఏమైనా చేస్తాం. ఆయన కోసం ఇప్పుడు మా బావ ఉన్నాడు, మా బావకి సడన్గా ఏమైనా అయింది, ఆయన కోసం నా కిడ్నీ ఇవన్నీ ఇస్తాను. నేను భయపడను. నా గుండెకాయ కావాలంటే కూడా ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు మనం ఒక నమ్మినాం కాబట్టి అట్లా ఇవ్వాలి. రేపు నేను కూడా సావచ్చు. లైఫ్ లాంగ్ ఉంటామని ఎవరం కాదు. ఉన్నప్పుడు 10 మందిని నవ్వుపించాలి, మన ఫ్యామిలీకి ఇంత ఫుడ్ పెట్టి చూసుకోవాలి. ఆ జనాలు ఏమనుకోవాలంటే చచ్చిపోయినా కూడా అబ్బా బాలు గ్రేట్ అబ్బా, చాలా మంచోడు, నిజాయితీ మనిషి, ఎవరిని మోసం చేయలేడు, ఒక దగ్గర రూపాయి తినలేదని అనాలి. కానీ వాడు ఇలా అంటున్నాడు, వీడు ఇలా అంటున్నాడు అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ పర్సెంట్ కాదు, వాళ్ళు పిచ్చోళ్ళు. అంటే వాళ్ళ కామన్ సెన్స్ చదువుకొని ఇప్పుడు సొంతంగా మనం ఇంట్లో అమ్మ నాయనకు పుట్టినాం అనుకో, మన ఇంట్లో అలా బ్యాడ్గా తిట్టుకోడు, బ్యాడ్గా కామెంట్. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి అడుకోలే, ఇతర వాళ్ళకి అడగొద్దు అన్నట్లు. ఎందుకంటే వాళ్ళకి ఏముండదు, ఇతర వాళ్ళ గురించి ఒక రాయి వేస్తుంటారు. ఏమొస్తుంది అట్లా వేస్తే మీకు ఏమన్నా వస్తుందా రాయి? ఏమి రాదు. ఎందుకంటే నా జీవితం నాకు తెలుసు, మీ జీవితం మీరు చూసుకోండి అబ్బా. మీరు నవ్వినంత మాత్రంలో నేనేం చిలికను కాదు. నేను కూడా అనుకుంటా గీడా చిచ్చి, నేను కూడా అనుకుంటా. ఏం రాదు అనుకుంటే వెంటకెళ్ళి 1 రూపీ నాకు రాదు, నా రూపాయి వాళ్ళకు పోదు. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.